ఒకప్పుడు తెతనీయమైన చెట్లు, రంగురంగుల పూలు, మెరుస్తున్న ప్రవాహాలతో నిండిన అందమైన అడవిలో జంతువుల సమాజం నివసించింది. అడవి అన్ని రకాల జీవులకు నిలయం. పక్షులు, కుందేళ్లు, జింకలు, నక్కలు మరియు జ్ఞానిగాడిద. అన్ని జంతువులు శాంతియుతంగా సామరస్యంగా జీవించాయి. ప్రతి ఒక్కటి అడవి సమతుల్యతను కాపాడటంలో తన పాత్రను పోషిస్తుంది. జంతువులలో చిన్న ఉడుత ఒకటి నిబుల్స్. నిబుల్స్ చాలా జంతువుల కంటే చిన్నది మరియు తరచుగా వదిలిపెట్టబడింది, ఎందుకంటే అతను జింకలంత పెద్దవాడు లేదా కుందేలంత వేగంగా లేడు. అతను తన రోజులను గింజలు సేకరించడంలో మరియు పెద్ద జంతువులను నిశ్శబ్దంగా చూడటంలో గడిపాడు. ఒక వేసవిలో అడవికి విపత్తు సంభవించింది. భయంకరమైన కరువు వచ్చి ప్రవాహాలను ఎండిపోయి అడవిని ఎండిపోయింది. మొక్కలు వాడిపోవడం ప్రారంభించాయి మరియు ఆహారం కరువయ్యాయి. పరిస్థితిని మరింత దిగజార్చుతూ దూరపు భూమి నుండి ఒక గుంపు అత్యాశాపరులైన అడవి పందులు అడవిలోకి ప్రవేశించి మిగిలి ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాయి. పందులు పెద్దవి, దూకుడుగా ఉంటాయి మరియు అడవి శాంతికి ఎటువంటి గౌరవం చూపించవు. అవి చిన్న జంతువులను పక్కకు నెట్టివేసి అన్ని వనరులను తమ కోసం దాచిపెట్టాయి. అడవి జంతువులు భయపడ్డాయి. వారు అడవి పందులను ఎలా ఎదుర్కోవాలో తెలియదు. అవి వారిలో ఎవరికంటే బలంగా మరియు దుర్మార్గంగా ఉన్నాయి. కుందేళ్లు మరియు పక్షుల వంటి కొన్ని జంతువులు కొత్త ఇంటి కోసం అడవిని విడిచిపెట్టాలనుకున్నాయి. అయితే నక్క మరియు తోడేళ్లు వంటి మరికొందరు పందులతో పోరాడాలనుకున్నారు. వారు ఓడిపోతారని తెలిసినప్పటికీ అన్ని గందరగోళాలు మరియు భయాల మధ్యలో చిన్న ఉడుత నిబుల్స్కు ఒక ఆలోచన వచ్చింది. పందులను ఎదుర్కోవడానికి అతను బలంగా లేడని అతనికి తెలుసు, కాని అతను సహకార శక్తిని నమ్మారు. కాబట్టి అతను అన్ని జంతువులను అడవిలో అతి పెద్ద మరియు ఎత్తైన చెట్టు అయిన దిగ్గజం ఉల్లి చెట్టు కింద సమావేశానికి సేకరించాడు. పోరాటం లేదా పారిపోవడం మన సమస్యను పరిష్కరించదు అని నిబుల్స్ ఉత్సాహంగా కానీ నిశ్చయంగా అన్నాడు. మేము పందులంత బలంగా లేకపోవడం లోపం లేదు, కానీ మేము కలిసి పనిచేసి మన ప్రతి ఒక్కరి ప్రత్యేకమైన బలాలు ఉపయోగిస్తే మన ఇంటిని రక్షించగలం. జంతువులు మొదట అనుమానంగా ఉన్నాయి. జింకలు తాము సహాయం చేయడానికి చాలా సున్నితంగా ఉన్నామని అనుకున్నాయి. పక్షులు తాము చాలా చిన్నవి అని అనుకున్నాయి మరియు తోడేళ్లు చిన్న ఉడుత మంచి ప్రణాళికను రూపొందించగలదని సందేహించాయి. కానీ నిబుల్స్ ఆగలేదు. అతను ప్రతి జంతువును వారు ఏమి చేయగలరో గురించి ఆలోచించమని కోరాడు. పక్షులు ఎగరడంలో గొప్పవి మరియు ప్రమాదాన్ని వెతకగలవు. కుందేళ్లు గుహలు తవ్వి తప్పించుకునే మార్గాలను సృష్టించగలవు. జింకలు బలంగా ఉండి భారీ లోడ్లను మోయడంలో సహాయపడతాయి మరియు నక్కలు తెలివైనవి మరియు శ్రద్ధను ఆకర్షించగలవు. తేనెటీగలు మరియు చీమలు కూడా సహాయం చేయాలనుకున్నాయి. వారి సహకారం మరియు క్రమశిక్షణను అందిస్తున్నాయి. కలిసి వారు పందులను మోసం చేసే ప్రణాళికను రూపొందించారు. పక్షులు పందుల కదలికలపై దృష్టి సారించడానికి గాలిలో ఎగురుతూ ఉంటాయి. అయితే కుందేళ్లు మరియు మొలలు అడవి చుట్టూ లోతైన రంధ్రాలు మరియు గుహలను తవ్వి ఉచ్చులను సృష్టిస్తాయి. నక్కలు పందులను ఉచ్చులలోకి దారి మళ్లిస్తాయి. అయితే జింకలు మరియు తోడేళ్లు వారి తప్పించుకునే మార్గాలను అడ్డుకుంటాయి. రోజుల తరబడి జంతువులు అవిశ్రాంతంగా పనిచేశాయి, వారి ప్రణాళికను ఏర్పాటు చేశాయి. నిబుల్స్, చిన్న ఉడుత, ఒకసారి తాను తేడాను తీసుకురావడానికి చాలా చిన్నవాడినని అనుకున్నాడు. ప్రతి జంతువును ప్రోత్సహించడం మరియు వారి ఐక్యతలో వారి బలాన్ని గుర్తు చేయడం. అడవిలోకి మరింత ఆహారం తీసుకోవాలని భావించిన పందులు తిరిగి వచ్చినప్పుడు అవి జంతువుల తెలివైన ఉచ్చులను ఎదుర్కొన్నాయి. పందులు రంధ్రాలలో పడిపోయి కదలలేకపోయాయి. నక్కలు వాటిని మరల్చాయి. అయితే జింకలు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి, మార్గాన్ని అడ్డుకున్నాయి. తేనెటీగలు పందుల చుట్టూ మోగుతున్నాయి మరియు చీమలు భూమిపై అవరోధాన్ని సృష్టించాయి. వారు చుట్టుముట్టబడి అధిక సంఖ్యలో ఉన్నారని గ్రహించినప్పుడు పందుల నాయకుడు వారు మోసపోయారని గ్రహించాడు. అతను తన సమూహాన్ని పిలిచి అడవికి తిరిగి రావడం ఎప్పుడూ లేదని మాటిచ్చాడు. జంతువులు తమ విజయాన్ని జరుపుకున్నాయి. ఒకప్పుడు తాను తేడాను తీసుకురావడానికి చాలా చిన్నవాడినని అనుకున్న చిన్న ఉడుత నిబుల్స్ ధీరుడిగా పేరు పొందాడు. జ్ఞానిగాడిద ఎగిరి దిగి అతని ధైర్యం మరియు జ్ఞానం కోసం ప్రశంసించింది. మీరు చిన్నవారు కావచ్చు, నిబుల్స్ అని గాడిద అన్నది,
కానీ మీరు ఈ రోజు మా అందరికీ గొప్ప పాఠం నేర్పించారు. మనం కలిసి పనిచేసి ఒకరినొకరు గౌరవించినప్పుడు బలాలు, మనం సాధించలేనిది ఏమీ లేదు. ఆ రోజు నుండి అడవి జంతువులు మరింత సామరస్యంగా జీవించాయి. ఐక్యత మరియు సహకారం అన్నిటికంటే గొప్ప బలాలు అని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.